ఎందుకు నవ్వుతున్నావు? నీ అమాయకత్వానికి జాలేస్తుంది, నీ పిచ్చి ఆరేయటానికి నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చనడం ఏంటి? కాకపోతే మరేంటమ్మా, కార్తిక్ ఏమైనా రాధికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? నువ్వు వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించడానికి, రాధికని భార్య అని చెప్పుకోవడానికే కార్తిక్ ఇష్టపడట్లేదు. అలాంటిది శోభనానికి ఒప్పుకుంటాడా? ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నావంటే పిచ్చి ఆరాటం కాక మరేంటమ్మా? రాధిక మెళ్ళో కార్తీక్ ఇష్టంతో తాళిగట్టినా అయిష్టంతో తాళికట్టినా అగ్నిసాక్షిగా వాళ్ళ పెళ్లి జరిగింది. మనసా వాచా కర్మణ రాధిక కార్తీక్ భార్య. మరి భార్యతో నూరేళ్ల జీవితాన్ని పంచుకోవడానికి కార్తీక్ ఎందుకు ఒప్పుకోడు? ఎలా ఒప్పుకుంటాడు నాన్న? కార్తీక్ మనసులోనూ జీవితంలోనూ పల్లవికి తప్ప మరో అమ్మాయికి చోటు లేదని అంటున్నాడు. అలాంటివాడు పల్లవి మీద ఇప్పటికీ అంత పిచ్చి ప్రేమున్నవాడు రాధికతో జీవితాన్ని పంచుకోవడానికి ఏ విధంగా ఒప్పుకుంటాడు? నేను ఒప్పిస్తాను. ఏంటమ్మా ఒప్పించేది? ఆ రఘుగడితో కలిసి నాటకమాడి రాధిక మెళ్ళలో కార్తీక్తో తాళి కట్టించినంత ఈజీ అనుకుంటున్నావా? కార్తీక్ ని శోభనానికి ఒప్పించడం అంటే? ఇంకా ఆపు. ఆపో. ఒక అక్కగా తమ్ముడి జీవితం బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందుకు నీ వంతుగా ఎంతో కొంత ప్రయత్నం చెయ్యాలి. కానీ నువ్వు మాత్రం వాడి జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలని, బాధపడుతూ ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వసలు మనిషివేనా? నువ్వసలు కన్న తల్లివేనా? నాకిష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసావు. ఇప్పుడు నా తమ్ముడికి ఇష్టం లేని పెళ్లి చేసి వాణ్ణి కూడా బాధపడుతున్నావు. నోర్ముయ్. కన్న బిడ్డల జీవితం బాగుండాలని ఈ తల్లి పడే ఆరాటం ఈ జన్మలో నీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేవు కూడా. నోరు మూసుకుని వెళ్ళు. చూడమ్మా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలవు, కానీ నీళ్లు తాగించలేవు. అబద్ధాలు చెప్పో, నాటకమాడో పెళ్లి జరిపించావు, కానీ వాళ్ళ శోభనాన్ని జరిపించలేవు. నేను సకల మీద కోప్పడ్డాను, కానీ తన మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. కార్తీక్ని శోభనానికి ఒప్పించడం అంటే అదంత తేలిక కాదు. కానీ వాళ్ళ నూరేళ్ల జీవితం సంతోషంగా ఉండడం కోసం కార్తీక్ని ఖచ్చితంగా ఒప్పించి తీరాలి. కానీ ఎలా? ఎలా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను చెప్పిన విషయాన్ని గురించి ఎంక్వైరీ చేసావా? పల్లవి కేసుకు సంబంధించిన క్లూ కానీ ఎవిడెన్స్ కానీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఆ రోజు కారు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి కాస్త దూరంలో ఒక షాప్ ఉంది. ఆ షాప్కి సీసీ కెమెరాలు ఉన్నట్టుగా నోటీస్ చేశాం. కాకపోతే 4 సంవత్సరాల క్రితం ఫుటేజ్ కదా సార్, వెతకడానికి కాస్త కష్టంగా ఉంది. లేదు వాసు, ఎంత కష్టమైనా సరే ఆ సీసీటీవీ ఫుటేజ్ వెతకమని చెప్పు. పల్లవి చావు వెనకాల ఉన్న హంతకురాలు ఎవరో తెలుసుకోవడానికి ఆ సీసీటీవీ ఫుటేజే మనకి కీలకమైన ఎవిడెన్స్. ఆ ఫుటేజ్ అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. షూర్ సార్, తప్పకుండా. కాకపోతే ఆ సరౌండింగ్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ రోజు కారు యాక్సిడెంట్ జరిగిన దగ్గర 2 వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది సార్. ఇద్దరు వ్యక్తులా? అవును సార్. వాసు, యాక్సిడెంట్ ప్లేస్లో ఉన్న 2 వ్యక్తులు ఎవరో తెలియాలంటే మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా కావాలి. త్వరగా స్పీడప్ చేయి. ఓకే సార్. బాయ్ సార్. నారాయణ, నువ్వు ఈ విషయం వెంటనే
క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. పల్లవి ప్రాణాలు పోవడానికి ఒక ఆడ వ్యక్తి కారణమని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ యాక్సిడెంట్ స్పాట్లో ఇద్దరున్నారని వాసు అంటున్నాడు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉంటారు? అసలు పల్లవి ప్రాణాలు తీసేంత పగ ఎవరికి ఉంటుంది? అంకుల్, అనాథ పిల్లల కోసం ఫండ్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ చిచ్చరపిడుగు, ఎలా ఉన్నావు? ఏంటిది? డబ్బా. అయ్ బాబోయ్, అవునా? నేను అడిగేది ఎందుకు అని మై డియర్ చిచ్చరపిడుగు. చదువు వచ్చు కదా, చదువు. ఆర్ఫనైజ్ హోమ్ కోసం ఫండ్ ఇవ్వండి. నువ్వు అడిగితే నేను ఇవ్వాలా? జాబ్ చేస్తున్నారు కదా, ఇవ్వాలి. అయినా నా కోసమేం కాదులే, అనాథ పిల్లల కోసం. భయపెట్టేస్తున్నావుగా. చేంజ్ లేదురా బంగారం, ఏం చేద్దామంటావు? అనాథ పిల్లలకి ఇవ్వడానికి కూడా నువ్వు ఆలోచిస్తావేంటి? మొత్తం ఇయ్యొచ్చు కదా. అంటే ఏంటి? నేనెంత ఇవ్వాలో కూడా నువ్వే చెప్పేస్తావా? ఇందులో నా ఇష్టమే ఉండదా? నీ డబ్బులన్నీ ఏమి ఇవ్వట్లేదు కదా, ఓన్లీ 500 కదా. నీ పర్సులో ఇంకా బోలెడని డబ్బులున్నాయి కదా. 500 ఇస్తే నీకేం లాస్ లేదులే, నీ డబ్బులేం అయిపోలే. ఇవ్వు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనేమను, నువ్వేం చేస్తావంట? B and apple juice, B and mango juice, but don't be conjuice. See my dear Karthik Krishna, be an apple juice, be a mango juice, but don't be conjuice, okay? Hello. 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 డబ్బులు. ఏయ్, థ్యాంక్ యూ. సి, నువ్వెంత మంచి పని చేసినా నువ్వు మాత్రం బ్యాడ్ పోలీసే. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. ఈ పాపేంటి అచ్చం పల్లవి మాట్లాడినట్టే మాట్లాడింది. పల్లవి ఊతపదం తనకెలా తెలుసు? పల్లవి మాటలతో ఈ పాప నాకు సాక్షాత్తు కళ్ళ ముందు పల్లవే కనిపించేలా చేసింది. అసలెవరి పాప?
కార్తీక్తో శోభనం విషయం ఎలా చెప్పాలి? వాణ్ణి ఎలా ఒప్పించాలి? అమ్మా, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు రావడం, ఆలోచించి ఆలోచించి టెన్షన్ రావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. సకల, నువ్వు నోరు మూసుకునుంటే మర్యాదగా ఉంటుంది. చూస్తుంటే కార్తీక్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం, సందర్భం కూడా అనిపిస్తోంది. కార్తీక్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటి కారణం? దొరికిపోయింది. నా పల్లవిని చంపిన రాక్షసి దొరికిపోయింది. వీడింత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే పల్లవి చనిపోవడానికి నేనే కారణమని తెలిసిపోయిందా ఏంటి? తెలిసిపోయిందమ్మా. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య ప్రాణాలు తీసిన హంతకురాలెవరో ఆల్మోస్ట్ తెలిసిపోయిందమ్మా. ఆ హంతకురాలెవరో తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ క్లూస్ దొరికాయి. త్వరలోనే, చాలా చాలా త్వరలోనే నా పల్లవిని నాకు దూరం చేసిన ఆ రాక్షసిని పట్టుకుంటాను. నేను అనుభవిస్తున్న బాధకి 100 రెట్ల బాధని, నరకాన్ని అనుభవించేలా చేస్తాను. పల్లవి అక్క మీకు దూరం అవ్వడానికి నేనే కారణమని మీకు చెప్పాలని ఉందండి. కానీ మా అమ్మ ఒట్టు పెట్టుకోవడంతో ఆ నిజం నా గొంతు దాటట్లేదు. ఇటు మీకు నిజాన్ని చెప్పలేక, అటు రేపటి రోజున హంతకురాలది నేనే అని తెలిస్తే మీరు నన్ను ఎంతలా అసహ్యించుకుంటారు అనే బాధతో నాలో నేనే నరకం అనుభవిస్తున్నానండి. 4 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న మానసిక క్షోభకి, నా పల్లవి ఆత్మశాంతికి త్వరలోనే సమాధానం దొరకబోతుందమ్మా. సమాధానం దొరకబోతుంది. ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దు. డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ఈ టైంలో మీకు కాఫీ తాగే అలవాటు ఉంది కదా. పెళ్లి విషయంలో నా నిర్ణయం నా చేయి దాటిపోగానే కొన్ని ఇష్టాలను కూడా నా మనసు చంపేసుకుంది. అమ్మా, నాకు సంబంధించిన విషయాల్ని వీలైతే నువ్వే చూసుకో. కుదరకపోతే పని మనిషికి చెప్పు. చేత్తో కాఫీ ఇస్తేనే తీసుకోలేదు, అలాంటిది శోభనానికి ఒప్పుకుంటాడా? ఏంటో కొంతమంది పిచ్చి నమ్మకం. సకల, అమ్మా, నీ కోపంతో కళ్ళు ఎర్రబడ్డం కాదు, వాస్తవంతో కళ్ళు తెరుచుకోవాలి. కార్తీక్ రాధిక మెళ్ళో తాళి కట్టాడన్న మాటే గాని తనకి పని మనిషికి ఇచ్చిన విలువ కూడా ఇవ్వట్లేదు. ఈ విషయం నీకు ఇంకా అర్థం కాకపోతే నీ కర్మ.
బాధపడకమ్మా. రేపు పలకరించే సంతోషం ఈరోజు చాలా బాధ పెట్టి పరీక్షిస్తుంది. కాస్త భరించగలిగితే భవిష్యత్తు ఇంద్రధనస్సంతా అందంగా ఉంటుంది. ఏంటి ఓంబాబు నువ్వు చెప్పేది? అవును వదినే, మా అక్క పూజారి గారిని పిలిపించింది. కార్తీక్ రాధికల శోభనానికి ముహూర్తం ఫిక్స్ చేయించింది. కార్తీక్ ఒప్పుకున్నాడా? సీన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు వదినే, ముహూర్తాల దగ్గరే ఆగిపోయింది. కానీ మా ధర్మావతక్క 6 100 100 106 సరే ఏదో ఒక విధంగా కార్తీక్ను ఒప్పించి తీరుతుంది. ఇది పక్కా కన్ఫర్మ్ ఫిక్స్ అంతే. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఓరు మై భగవంతుడు, నువ్వు సీరియస్ వెళ్ళను అనుకున్నాను గాని నువ్వు కూడా నాలాగా కామెడీ వెళ్ళనులా మాట్లాడుతున్నావు వదినే. ఓంబాబు, అది కాదు వదినే, మా కార్తీక్కి రాధిక్కి పెళ్లి చేసే విషయంలో మా ధర్మావతి అక్కే ఆ కృష్ణ పరమాత్మలాగా ఎన్ని యోహాలు ప్రతియోహాలు చేసిందో నువ్వే చూసావు కదా వదినే. నేను ప్రతి క్షణం మా అక్క పక్కనే నీళ్ళ ఉంటాను. కానీ రాధిక మెల్లో కార్తీక్తో తాళి కట్టించడానికి మా అక్క వేసిన ప్లాను నాకే తెలియలేదు తెలుసా. చివర్లో మా అక్క ఇచ్చిన షాక్కి నాకు దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది. అలాంటి మా ధర్మావతి అక్కకే కొడుకుని శోభనానికి ఒప్పించటం పెద్ద లెక్క చెప్పు. కాలు తిరిగిన రైటరు కలం లేకుండా రాసినట్టు మా ధర్మావతి అక్క ఏదో ఒక సెంటిమెంట్ సీన్ పండించేద్దే. కొడుకుని ఖచ్చితంగా శోభనానికి ఒప్పించి తీరద్దే. నో, ఆ కార్తీక్ బంగారం లాంటి నా కూతుర్ని నాకు దూరం చేసి నాకు కడుపు కోత పెట్టాడు. అలాంటి వాణ్ణి అంతకంటే బాధ అనుభవించేలా చేస్తాను గాని వాణ్ణి సంతోషంగా ఉండనిస్తానా? వాడు ఆ రాధికతో ఎలా కలిసి బ్రతుకుతాడో, ఎలా జీవితాన్ని పంచుకుంటాడో నేను చూస్తాను. శోభనం విషయం గురించి వీడితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వీణ్ణి శోభనం గురించి ఒప్పించాలి? ఏంటమ్మా, ఏదైనా మాట్లాడాలా? అవును నాన్నా, కానీ నువ్వేదో వర్క్లో బిజీగా ఉన్నట్టున్నావు. బిజీగా ఉండడానికే ప్రయత్నిస్తున్నానమ్మా. బిజీగా ఉండడానికి ప్రయత్నించడం ఏంటి నాన్నా? కొన్ని చేదు జ్ఞాపకాల నుంచి, బాధ పెట్టే గుర్తుల నుంచి తప్పించుకోవడానికి బిజీగా ఉండటానికి ప్రయత్నించడం తప్ప మరో మార్గం లేదమ్మా. నీ బాధ పల్లవి జ్ఞాపకాల గురించేనా?